మన మకాం పోతే పోయింది గాని నీ శత్రువు ఆనంద్ అతని బృందం అందరూ చచ్చిపోయారు. నీ పగ తీరింది, పంతం నెగ్గింది. మామ ఇప్పుడు విజయపూర్ రాణా ఖజానా దోచుకోవాలి. ఏ విజయ్, ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వేది చెప్తే అది చేస్తాను. విజయపూర్ రాణా ఖజానా కాదు, ప్రపంచమంతా దోచి నీ కాళ్ల ముందు పారేస్తాను. మామ నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవు. మిస్టర్ పాల్, విమానం సిద్ధంగా ఉందా? రెడీ మేడం. వెరీ గుడ్. ఈ రాత్రి నువ్వు మన జాలి క్లబ్ లో ఉండు. రేపు విమానం సిద్ధం చేసి ఉంచు. మేము ఏదో సమయంలో వస్తాం. ఓకే మేడం. బిజిలీ, ఏమిటిదంతా? మామ నీకోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. నిన్ను పట్టించిన వాళ్ళకి ₹1,00,000 ఇస్తామని ప్రకటించారు. మన పని పూర్తి కాగానే మన ఈ దేశం వదిలి వెళ్లిపోవాలి. నా మాట కాదనకు మామా. బిజిలీ, నాకు ఈ పని ఇష్టం లేకపోయినా నీకోసం చేయక తప్పదు. ప్రభ ఎక్కడా? లోపల నిద్రపోతుంది. పద. ఆనంద్, ఇదంతా దైవ నిర్ణయం. మీకు పెళ్లిళ్లు చేయాలని మీ నాన్నగారు నేను అనుకోవడం, మధ్యలో అనేక విఘ్నాలు రావడం, ఒకరికొకరు తెలియకపోయినా మీరు ప్రేమించుకోవడం, ఇంతలో వీళ్ళు పెళ్లి చేసుకోవడం, ఇదంతా దైవ నిర్ణయం బాబు. రత్తయ్య వేసిన ఎత్తులన్నీ చిత్తు చేశాం. మీరు మామగారు చేసిన నిర్ణయాలని అక్షరాలా జరిపించాం. కానీ పసిపిల్ల ప్రభ ఆ రత్తయ్య గారితో ఎక్కడ తిరుగుతుందో ఏం చేస్తుందో తెలియటం లేదు. ప్రభకేం భయం లేదు. మా అన్నయ్యలాగే చాలా గుండె ధైర్యం గల పిల్ల. హలో, ఆనంద్ స్పీకింగ్. మిస్టర్ ఆనంద్. ఎస్ సార్. రేపు విజయపూర్ రాణా భార్య బర్త్డే. పెద్ద పెద్ద జమీందారులు మహారాజులు వస్తారట. ఎస్ సార్. పోలీసు రక్షణ కావాలని రాణా గారు నన్ను కోరారు. సో బీ రెడీ. ఆల్ రైట్ సార్. పోలీస్ కమిషనర్ గారు ఫోన్ అమ్మా. విజయపూర్ రాణా గారి సతీమణి బర్త్డే అట. జమీందారులు మహారాజులు అందరూ వస్తారట. పోలీసు రక్షణ ఏర్పాటు చేయమన్నారు. బావా, చిన్న రహస్యం. ఏమిటి? రత్తయ్య ప్రియురాలు బిజిలీకి విజయపూర్ రాణా ఆస్తి మీద కన్నుంది. ఈ బర్త్డే హడావిడిలో రత్తయ్య బిజిలీ కలిసి ఆ భవనాన్ని దోపిడీ చేయొచ్చు. Gentlemen, for coming to my wife's birthday, I mean my third wife's birthday, and once again thanking you ladies and gentlemen, let us enjoy. Happy birthday to you. La 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 ఎంతో మంచి రోజు, సంతోషించే రోజు, మళ్ళీ మళ్ళీ రావాలి రోజు, మనసార తీరాలి మామోజు.
పుట్టినరోజు వస్తుంది ప్రతి మనిషికి, అట్టహాసం చేయకుంటే అది దేనికి? పుట్టినరోజు వస్తుంది ప్రతి మనిషికి, అట్టహాసం చేయకుంటే అది దేనికి? ఏటేట చేస్తారు పండుగలు, ఈ ఏడు తీరేను కోరికలు. ఏటేట చేస్తారు పండుగలు, ఈ ఏడు తీరేను కోరికలు. ఎంతో మంచి రోజు, సంతోషించే రోజు, మళ్ళీ మళ్ళీ రావాలి ఈ రోజు, మనసార తీరాలి మామోజు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. చెడుపేమి చేయకుండా అగ్గి పుల్ల గీసి నువ్వు తరిమేయి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ.
ఈ ఆనంద్ కంఠంలో ప్రాణం ఉండగా నీ కోరిక నెరవేరదు. దిగో. చేతికి చిక్కిన అపరాధిని విడిచిపెట్టడం నాకు చేతగా. రత్తయ్య, నువ్వు వ్యక్తిగత ద్వేషాన్ని మనసులో పెట్టుకుని అమానుషంగా నా తల్లిదండ్రులను చంపావు. ఈ క్షణంలో నేను అనుకుంటే నిన్ను బిజిలీని ముక్కలు ముక్కలుగా చేసి నా పగ తీర్చుకోగలను. కానీ నాలో ఉన్నది పగ కాదు, ఉద్యోగ ధర్మం. ఇదేం కొత్త విషయం కాదురా. డబ్బు అధికారం ఉన్న ప్రతి విధంగా చెప్పే ముక్కలే. చచ్చే ముందు ప్రతి క్రూరముఖం ఇలాగే గర్జిస్తుంది. మీ అరుపులు కట్టిపెట్టి మా చిన్న చెల్లెలు ప్రభ ఎక్కడుంది? దాన్ని ఏం చేశావు? ఆనంద్, బుద్ధు హై. పసిపిల్లని పీడించేంత కషాయవాడిని కాదురా నేను. ప్రభ నా హృదయంలో ఉందిరా. దానివల్ల నేను ఇంకా ప్రాణాలతో మిగిలవరా? మేం పిట్టలు చచ్చినట్టు చావటానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ బిజిలే మిమ్మల్ని చట్టం, న్యాయం, ధర్మం వెంటాడి సర్వనాశనం చేస్తాయి. సత్యం, న్యాయం, ధర్మం. అదే ఆనంద్, సంవత్సరాల తరబడి వస్తున్న నీ చట్టాన్ని, వంశ పారంపర్యంగా వస్తున్న నీ న్యాయాన్ని